దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. 11 మాసాలు అయిపోయాయి, 11 నెలలు అయిపోయాయి. ఈ మాసములో మొదటి ఆదివారపు ఆరాధన దినాన ఒక వాగ్దానం చేస్తున్నాడు. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆ మాట చెప్దాం అందరం. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. నిజంగా దేవుడు నీ మనసు ఎరిగినాడు. దేవుడు నిజంగా నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. 11 నెలలుగా నువ్వు ఏడుస్తూనే ఉన్నావట. మానవునికి ఏడుపు ఎప్పుడొస్తుంది తెలుసా? బాగా బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినటువంటిప్పుడు, లేదా నా అనుకున్న వాళ్ళు దగ్గరగా ఉండకుండా దూరమైనప్పుడు కన్నీళ్లు కరుగుతాయి. కానీ దేవుడు ఒక విశ్వాసితో వాగ్దానం చేస్తూ, ఒక కుటుంబంతో వాగ్దానం చేస్తూ అంటున్నటువంటి మాట, జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడిచే దానవుగా, కన్నీళ్లు విడిచే వాడవుగా ఉండవు ఈ మాసములు అని వాగ్దానం చేస్తా. నీకు ఒక ప్రశ్న ఉంటుంది అక్కడ. నిజంగా ఈ నెలంతా నన్ను సంతోష పెడతాడా నా దేవుడు? నిజంగా దేవుడు నా జీవితంలో ఈ మాసమంతా ఆనందాన్ని కలగజేస్తాడా అని నువ్వు అనుకుంటావు. దావీదు కూడా ఒక మాట అనుకున్నాడట. ఏంటి అంటే, కీర్తనకారుడు 42వ అధ్యాయం ఒకసారి తీద్దాం, 3వ వచనంలో దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో, నా బంధువులు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నా కుటుంబ సభ్యులు నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమని తెలుసా? ఏ దావీద్, నీ దేవుడు ఏమాయను? వారు నిత్యము నాతో అనుగుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు ఏమయ్యాయట? కన్నీళ్లు అన్నపానమయ్యాయి. ఓ దేవుని బిడలారా, దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఇక ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? దేవా, ఇదిగో నా బంధువులు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నా రక్త సంబంధికులు నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. నీ పరిస్థితి ఇంతే, నీ పేదరికం ఇంతే, నీ దరిద్రత ఇంతే, నీ జీవితం ఇంతే అని నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. వాళ్ళు చూసి నన్ను నవ్వుతున్నప్పుడల్లా నాకు కన్నీరు కారుతూ ఉన్నాయి. ఆ కన్నీరు ఏమైపోతున్నాయి తెలుసా? నా కడుపు నిండిపోతున్నాయి అన్నము వలె, నీళ్ళ వలె అని దావీదు ఏడుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినుచున్నటువంటి ప్రియ దేవుని కుటుంబమా, ఓ దైవ జనాంగమా, నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఈ నూతన మాసం, ఈ నూతన నెలలో దేవుడు ఒక నూతన వాగ్దానాన్ని చేస్తున్నాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. జనమా, ఓ దేవుని వాక్యం వినుచున్నటువంటి ప్రియ దేవుని కుటుంబమా, నీవిక కన్నీళ్ళు ఏ మాత్రము విడవవు. ఒకసారి కొడదాం చప్పట్లు, ఒకసారి చప్పట్లు కొడదాం బిగ్గరగా. వాగ్దానాన్ని ఇచ్చాడంటే నెరవేర్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. వాగ్దానాన్ని ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాసపు మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో పాలిభాగస్తుడైనటువంటి దేవుని కుటుంబమా, ఏ కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ గుండె కోతతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ గుండె వేదనతో దేవుని మందిరానికి వచ్చావో, ఏ బాధతో, ఏ సమస్యతో దేవుణ్ణి ఆశ్రయించావో. అందుకే దేవుడికి ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో ఒక మాట చదువుతామా? 31వ అధ్యాయము 16వ వచనములో ఇర్మియా గ్రంథం, ఏ ఆజ్ఞ? నీవిక ఏ మాత్రమును
కన్నీళ్లు విడవము అన్నటువంటి దేవుడు ఏ ఆజ్ఞిస్తున్నాడు? నీకు దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, ఇక ఏడవక. ఏం చేయాలా? ఒకరోజు ఒక భర్త చనిపోయినటువంటి అక్క దగ్గరికి వెళ్ళాను. అమ్మ వినండి. ఆ అక్క దగ్గరికి వెళ్తే ఏడుస్తూ చెప్తుంది. ఏడ్చి ఒక మాట చెప్పింది నాకు. అన్నా, నా కళ్ళలో నీళ్ళు అయిపోయినట్టున్నాయన్నా, రాకుండా ఉన్నాయి. 30 ఏళ్ళ నుంచి నా భర్తతో, ఈ కట్టుకున్న వాడితో భరించలేనటువంటి ఏడుపన్నా. ఇక నా కళ్ళలో నీళ్ళు అయిపోయినట్టున్నాయి. నా కళ్ళలో రావాల్సినటువంటి నీళ్ళ సాంద్రత తగ్గిపోయినట్టుంది. అందుకే ఈ మధ్య నా గుండెను రాయి చేసుకున్నాను, నా మనసును రాయి చేసుకున్నాను. ఇక అందుకే నేను దేవునికి అప్పగించేశానన్నా అని ఆ మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏడవక ఇక ఊరుకోండు. నీ పిల్లల నిమిత్తం ఏడుపు మానుకో, నీ భర్త నిమిత్తం ఏడుపు మానుకో, నీ కుటుంబం నిమిత్తం నువ్వు ఏడుపు మానుకో. నువ్వు కష్టాల నుండి విడిపించగలనా, అసలు నేను విడిపింపగలనా అన్నటువంటి ఏడుపుతో ఉన్నావేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రియ జనమా, డోంట్ ఫియర్. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి పాపని తీసుకొని వచ్చింది. అన్నా, ఈ పాప చూడన్నా, చూసా బాగా చక్కగా ఉంది. ఏమ్మా అంటే, 10th ఇప్పటికి 9 సార్లు ఫెయిల్ అయిందన్నా. ఎన్నిసార్లు ఫెయిల్ అయిందంట? 9 సార్లు ఫెయిల్ అయిందన్నా. దీని బ్రతుకు ఇక పాస్ అవుతాదా, ఫెయిల్ అవుతాదా, దీనికి పెళ్లి చేసేద్దామన్నా ఆలోచన చెప్పండి అన్నా అని చెప్పింది నా దగ్గరకు వచ్చి. నేను ఒకటే మాట చెప్పిన, అమ్మా, ఇన్ని రోజులు చదవమని ఆ పాపను హింస పెట్టావు. 9 సంవత్సరాలు అవుతా ఉంది, ఆ పాప పాస్ కాలేదు. ఒక్కసారి ఆ పాపను దేవునికి అప్పగించు అని చెప్తే సేవకుడు, సరేనా నేను దేవునికి అప్పగించాలన్నావు కదా, మరి ఏం చేయాలన్నా అంటే, ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకు పంపించు, సువార్త సభల్లో సేవకురాలితో పంపించు, ఆ తర్వాత సేవకురాలితో సేవలోకి నడిపించు అని సేవకుడు చెప్తే, సర్లేనా నువ్వు చెప్పినట్టుగా నేను నడిపిస్తాను, కానీ ఎప్పుడు చదువుతుందన్నా అనిందంట. మనోళ్ళకి అనుమానాలు ఎక్కువ కదా, అనుమానాలు ఎక్కువ. అమ్మా ఏం కాదు, ధైర్యంగా ఉండండి, నీ కన్నీళ్ళు తుడవబోతున్నాడు దేవుడు అంటే, నా కన్నీళ్ళు ఇంకా తుడుస్తాడంటావా? ఈ పాప బాగా చదువుతుందంటావా? ఆమె లెక్క. సరే, ఈ పాపను ఏం చేశాడు తెలుసా? సేవకురాలితో అక్కడికి ప్రార్థనలకు అక్కడికి తిప్పుతా ఉంది. 9 సార్లు ఫెయిల్ అయింది కదా, ఈ 10వ రాసినప్పుడే చదివినప్పుడే పాస్ కాలేదు, ఇక చదవనప్పుడు ఏం పాస్ అయింది అనుకుంది ఆ తల్లి. సేవకురాలతో తిరుగుతుంది, సువార్త సభల్లో వాడబడుతూ ఉంది. నయోమి ఆ పాప పేరు, మంచి సింగర్. ఎక్కడికి వెళ్ళినా ఆ పాప పాట పాడితే నిజంగా అందరూ సంతోషపడేవారు. మంచి స్వరం ఇచ్చారు ఈ పాపకు. అమ్మా ఏం చదువుతున్నావమ్మా అంటే, ఆ పాప ఏడుస్తూ చెప్పేది. ఏం చదివినావమ్మా అంటే, 10th అన్నయ్యా, 10th ఇప్పటికి నేను 9 సార్లు రాశానయ్యా అన్నయ్య అని చెప్పి పాస్టర్కి చెప్పి ఏడుస్తూ బాధపడేది. వాళ్ళు అనేవాళ్ళు, అమ్మా ఇంత బాగా చక్కగా పాడుతున్నావు, ఇంత బాగా స్వరం ఇచ్చాడు, ఇంత బాగా దేవుని సేవలో ఉన్నావు, 9 సార్లు చదివావా, 9 సార్లు పాస్ కాకుండా వెళ్ళిపోయావా అని నిరుత్సాహపడుతూ ఉండేవాళ్ళంట ఆ పాపను. కానీ దేవుడు, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని పరిచర్యలో ముందుకు సాగిందో, చదవకుండా ఊరుకుండి దేవుని మీద ఆనుకుందో, ఆ 10వసారి సేవకురాలు చెప్పినట్లుగా రాస్తే హనుమకొండ ప్రాంతంలో 10th క్లాస్లో 7 స్కూళ్ళకు 10వసారి ఫస్ట్ ర్యాంకులో దేవుడు పాస్ చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసారి? 9 సార్లు చదివి ఫెయిల్ అయింది. 10వసారి చదవకుండా దేవుని మీద ఆనుకొని ఆ పాప హనుమకొండలో 7 స్కూళ్ళకు పెద్దగా నంబర్ 1 ర్యాంకులో వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఇన్ని రోజులు ఏ సమస్యతో బాధపడ్డావో, ఏ ఇబ్బందితో నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఉంటున్నావో,
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ 12వ మాసములో 3వ తారీఖున ఏం చేస్తున్నాడు? చదువు మాట. ఏం చేయగలట? ఏం చేయాలా? కొంతమంది బ్రతుకులో ఎందుకో పొద్దున లేచినప్పటి నుంచి ఏడుపు, సమస్యలతో ఏడుపు, భర్తతో ఏడుపు, భార్యతో ఏడుపు, పిల్లలతో ఏడుపు. ఈ మాసము దేవుని వాక్యం విలుస్తున్నటువంటి ప్రియమైన దేవుని జనమా, నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? దేవుడు సరాసరి నీ హృదయానికి కావలసినటువంటి వాక్యము, నీ కుటుంబానికి కావలసిన వాక్యము, నీ బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుని మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? ఏడవక ఊరుకొనుము. ఏడవవద్దు. ఇక నా బ్రతుకు ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా రోగం ఏమైపోతుందో, నా సమస్య ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందో, నా కొడుకు బ్రతుకు ఏమైపోతుందో, నా భార్య పరిస్థితి ఏమైపోతుందో. 11 నెలలు నువ్వు ఏడ్చావు కదా, ఇక ఏడుపు మానుకొని నువ్వు ఊరుకే ఉండు. తర్వాత కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. దేవుని ఏమంటుంది దేవుని వాక్యం తెలుసా? నీ క్రియ సఫలమైంది. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన అద్భుతాలు చేసే దేవుడు, ఈయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన ఒక్కసారి ఆ కనుదృష్టి నీ కుటుంబం మీద పడింది అంటే, ఒక్కసారి ఆయన చూపు నీ సమస్యల మీద పడింది అంటే, నీ బ్రతుకును డాక్టర్లు ఒకవేళ మారదు అన్నటువంటి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేంత రీతిగా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి, నాయంత బలవంతుడు ఎవరు లేరు, నాయంత శక్తి కలిగిన వాడు ఎవరు లేరు, నాయంత జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు అనుకుందంట. ఎవరు చెప్పండి? నోరు తెలిసి చెప్పండి. ఎవరు చెప్పండి అమ్మలారా. ఏమనుకుందంట? నా ఎంత ఆరోగ్యవంతుడు, నా ఎంత బలవంతుడు, నా ఎంత జ్ఞానవంతుడు, ఒక్కసారి నేను అడవిలోకెళ్ళి పోయి ఒక్కసారి అరిచానంటే ఏ జంతువైనా భయపడిపోవాల్సిందే. అది నా బలం అనుకుందంట. ఎవరు? పులిలో నేను అనుకోసారి, పులిలో నేను అనుకో. ఎవరు చెప్పండి ఒకసారి? ఎవరు? నేను అనుకోసారి. నువ్వు అనుకుంటున్నావు నా బలం ఎంతో తెలుసా, నా శక్తి ఎంతో తెలుసా, నా ముందర ఎవరు పనికిరారు తెలుసా, అసలు నేను పులి అనుకుందంట. నేను అనుకొని ఒకరోజు నాకేమైతుందిలే అనుకొని మేతకెళ్తూ ఉంటే అడవికి రారాజైనటువంటి ఆ పులి వలలో చిక్కుని ఇరుక్కపోయిందంట. ఇరుక్కపోయినటువంటి పులి అల్లాడుతూ ఉంది. ఈ వలబారి నుండి నన్ను కాపాడేది ఎవరు? ఈ వలబారి నుండి నన్ను రక్షించేది ఎవరు? అలా ఎలకబోతుందంట. అలా ఎలకబోతా ఉంటే ఎలక చూసి, ఏం పులి వలలో చిక్కావా, నేను రక్షించమంటావా అనిందంట. ఎవరు చెప్పండి? నోరు తెలిసి. నేను కాపాడమంటావా అంటే దీనికి వలలో ఉన్నా అది తగ్గలే. ఏం తగ్గలే? మీరే తెలుసుకోండి ఏం తగ్గలేదు. వలలో ఉండి కూడా అరుస్తుంది. ఎలక బయట చూసి డ్యాన్స్ చేస్తా ఉందంట. పులి మామ నీ పని అయిపోయింది, నేను రక్షించమంటావా అంటదంట ఎలక. అప్పుడప్పుడు మన బలాన్ని చూసి మనం అనుకుంటూ ఉంటాం,
అవతలోడు మన బలహీనతను పట్టుకొని ఏడిపిస్తూ ఉంటే ఉంటుంది. పులి కూడా వలలో ఉండి ఏడుస్తూ ఉంటే ఎలా కానిందంట, నేను రక్షించమంటావా? ఆ వలలోని చరుస్తుందంటే, ఏయ్ ఎలకదానా, నీతేమవుతుంది నన్ను కాపాడ్డం? నేను అడవికి రాజునే. ఇక్కడ అడవికి పెద్ద పులినే నేను, నువ్వేంది రక్షించేది అని కొట్టుకులాడుతూ ఉందంట ఆ వలలో. మళ్ళీ ఈ ఎలకంటదంట, నేను రక్షించమంటావా? మనకైతే ఎట్లుంటుంది చెప్పండి? మనకైతే ఎట్లుంటుంది? నీ ఇంట్లో ఏదైనా సమస్యతో బాధపడుతున్నావు అనుకో, నీ కుటుంబంలో ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నావు అనుకో, అప్పుడే పాస్టర్ వచ్చి అక్క ఏమి కాదులే అన్నాను అనుకో, నువ్వేమంటావు చెప్పు? నీకేం తెలుసన్నా ఈ రోగము, నీకేం తెలుసన్నా ఈ బాధ, నీకేం తెలుసన్నా ఈ సమస్య? ఎలక. అప్పుడు ఎలకెవరు? పాస్టర్లు ఎలకలు అయిపోతారు. అప్పుడు అమ్మ మేమేమైనా ప్రార్థన చేయగలమా, నీకేం తెలుసు పాస్టర్ అని ఎగతాళి చేస్తారు. చివరిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిసారి ఆ వలలో ఆ సింహము అల్లాడిపోతా ఉంది, విడిపించుకోవడానికి, కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి. మళ్ళీ ఎలక బయట ఉండి ఏమంటుందంట, మామా, ఓ పులి మామా, నేను రక్షించమంటావా? అప్పుడు ఏం చేస్తాం? తాను తగ్గి సరలే కాపాడు అంటనే ఎలకపోయి ఏం చేసిందంట రౌండ్గా కొరికేసింది. అప్పుడు అనుకుందంట ఆ పెద్ద పులి, ఒక్కరోజు నా బలం పనికి రాకుండా అయిపోయింది, ఒకరోజు నా శక్తి పనికి రాకుండా అయిపోయింది. ఏ ఎలకనైతే చూసి నవ్వానో, ఇది బాగా వినండి, ఏ దేవుణ్ణైతే చూసి నవ్వానో, ఏ పనికి మాలింది అని నవ్వానో, ఏ ఎగతాళి చేసే వాళ్ళని నవ్వానో, ఈరోజు ఎగతాళి చేస్తున్నటువంటి ఆ ఎలకే నాకు ప్రాణభిక్ష పెట్టింది అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన్ను తాను తగ్గించుకుంది అంట. అందుకే ఓ దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె, నువ్వు సింహము వలె ధైర్యంగా ఉండమాకు. సింహము వలె నీ బలాన్ని చూసి, సింహం వలె నీ జ్ఞానాన్ని చూసి విర్రవీగమాకు. నాకు ఎవరితో నాకేమి పనిలే, ఎవరు నాకిచ్చి ఏం చేస్తారులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఈరోజు ఒక సేవకునిగా నేను చెప్పే మాట, ఈ డిసెంబర్ మాసం 3వ తారీఖున జీవం కలిగిన దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? నీ క్రియ సఫలము కాబోతున్న రోజు దగ్గర పడింది. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక మానుకో కన్నీళ్లు విడవడం, కన్నీళ్లు కార్చడం మానుకో నీ పిల్లల నిమిత్తం. అందుకే ఒక మాట చెప్తాను, చదవండి ఒకసారి. ఆ కీర్తనకారుడు 126 అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చూద్దామా? 126 5వ వచనం పైకి. రైతులారా మీరు భయపడవద్దు, పొలము పని చేస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీరు భయపడవద్దు. కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ చేతుల కష్టార్జితం మీదమే బ్రతుకుతున్న ఓ కార్మికులారా, ఓ దేవుని బిడ్డలారా, మీ చేతుల కష్టార్జితం మీద బ్రతుకుతూ కడుపు నింపుకుంటున్నటువంటి ఓ కుటుంబ సభ్యులారా, మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? ఈ 12వ మాసము, ఈ సంవత్సరానికి చివరి నెల 3వ తారీఖున దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నటువంటి మాట, కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో, కొట్టండి ఒకసారి చెప్పండి, సంతోషమే సమాధానమే. పక్కన వాళ్ళని చూసి పాడండి పాట, పక్కన వాళ్ళని చూసి పాడండి.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. పాడదాం. సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యం. పక్కన వాళ్ళతో చెప్తాం, పక్కన వాళ్ళతో చెప్తాం. ఈ సంతోషము చెప్పరే పక్కన వాళ్ళతో. నీకు కావలనా, మీరు చేయి ఎత్తేంత వరకు నేను పాడుతూనే ఉంటా. నీకు కావలనా ఈ సంతోషము, ఈ సంతోషము నీకు కావలనా నేడే. వాక్యము ఏమంటుంది? పాట ఏమంటుంది? ఈ సంతోషము నాకా? పక్కనలతో ఒక్కసారి చెప్దామంటే ధైర్యం సరిపడం లేదు. కోడలు ఉంటుందో, కూతురు ఉంటుందో, భర్త ఉంటాడో, భార్య ఉంటుందో, భయం. అది ఈ సంతోషము ఎవరితో చెప్దాం అబ్బా? పక్కన ఒక ఏదో ఒకటి పక్కనలతో చెప్పు. అటువంటి ధైర్యం రావాలి నీకు. ఈ సంతోషము, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము అమ్మా నీకు. పాప రవెన్న పక్కన ఎవరు లేరు, పాప రవెన్న పక్కన ఎవరు లేరు. ఏదో ఒకటి పాపం నోటితో మారుతున్నాడు. పాడవసారి, ఇద్దరు లేండి, ఒకసారి మీ ఇద్దరు లేండి, ఈడ నిలబడండి, పాట యాక్షన్ చెప్పండి. అట్లా నిలబడినాను, అట్లా నిలబడు. ఓకేనా? మీరు కూడా చెప్పాలా. వీళ్ళని చూడండి. 1 2 3 4. ఈ సంతోషము, సంతోషమే ఇది కాదు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. పడదాం. ఈ సంతోషము కులుకు కులుకు చూడండి. ఈ సంతోషము సంతోషంగా పక్కన ఒకరు నేడే యేసు. వాళ్ళని చూడండి మళ్ళొకసారి, మీరు చెప్పేంత వరకు వాడి సార్. మళ్ళొకసారి. సంతోషమే, సంతోషమే సమాధానమే. పడదాం. సంతోషమే ఆనందంగా. ఫైనల్గా చెప్తున్నాను. సంతోషమే చెప్పండి. సంతోషంగా నానా వీడియో వాళ్ళకైతే చెప్పండి ఒకసారి. సంతోషమే
సంతోషమే ఇప్పుడు ఈ సంతోషము పక్కన చెప్పండి. ఈ సంతోషము సల్మానన్న నీకు కావాలన్నా నోరు తెలిసి చెప్పు. సుబ్బయ్యన్న వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగా చెప్పుకుంటున్నారో. వాళ్ళిద్దరు చూడండి మళ్ళీ సార్. ఈ సంతోషము నీ పలకెళ్ళి చూడండి. ఇప్పుడు మీ పక్కన ఈ సంతోషము, ఈ సంతోషము నీకు కావాలన్నా నేడే యేసు వద్దకు రమ్ము. నేడు సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందం, సంతోషము నా దగ్గరికి రాకుండా ఉంది, సమాధానము నా దగ్గరికి రాకుండా ఉంది అని నువ్వు ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటే నీ జీవితం అంతా డౌట్ఫుల్గానే ఉంటుంది. నువ్వు తోమా బంధువు అని అర్థం. యేసు ప్రభు లేచాడయ్యా అని అందరు చెప్తుంటే తోమా ఏం చేశాడు? ఆయన గాయాలలో చేయి పెడితే కానీ నేను నమ్మను. అనుమానపు తోమా అంటారు ఆయన. అనుమానపు తోమా కుటుంబానికి చెందిన వాళ్ళు చాలామంది. అనుమానం ఉంటే దాన్ని మించిన పెనుభూతము ఉందంటారా? నేను ఇప్పుడు టౌన్కి ఆటోలు ఎక్కిపోతా, ఆటో నంద్యాలకు పోతుందో, కుందు నదిలో పడుతుందో, కుందు నదిలో పడుతుందో, కుందు నదిలో పడుతుందో. అది నిజంగా పడుతుంది కుందు నదిలో. మన దేవుడు ఎలాంటి దేవుడో నేను చెప్తాను, మీరు విన్న తర్వాత బిగ్గరగా చప్పట్లు కొడతాను. విన్న తర్వాత మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంని ఒకసారి చదువుదాం. టిక్కేసి పెట్టుకోండి. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను. కొట్టండి ఒక్కసారి చెప్పండి. విశ్వాసముతో దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాసి, ఓ జనమా, ఎప్పుడు చూడనటువంటి అద్భుతం నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మర్చిపోకుండా కాపాడే దేవుడు, విడిచిపోకుండా విడిచిపెట్టకుండా నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఈరోజు నేను ఒక మాట ఎప్పుడైనా సంతోషంగా చెప్తాను, ధైర్యంగా. మీరు చెప్పడానికి భయపడతారు కానీ, మీరు చెప్పడానికి అధైర్యపడిపోతారు కానీ నేను ధైర్యంగా చెప్తాను. హెర్మోను ప్రార్థన మందిరములో వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. చెప్పండి విశ్వాసంతో, నమ్మకంతో చెప్పండి. అంజలమ్మ ఉంది లైవ్, అక్కడ ఉంది. అతను సాక్షి చెప్పడానికి భయపడతా ఉంది. తన జీవితంలో తన భర్త ఆటో డ్రైవర్, తను అనుకుంది క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నాడు నా భర్త. డాక్టర్లు ఏమన్నారు? అయిపోయింది, ముదిరిపోయింది, ఆపరేషన్ చేయమో. సాక్ష్యం, సజీవమైనటువంటి సాక్షి మన మధ్య అక్క. ఏడ్చి 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 కన్నీళ్లతో దేవుణ్ణి ఆశ్రయించింది తల్లి. తన భర్త స్వస్థత నిమిత్తము, తన భర్తను కాపాడుకోవడానికి. ఎందుకో చివరి సమయంలో సేవకురాలకు ఒక చిన్న ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పేసి ఏడ్చి ప్రార్థన కోరింది. పాస్టర్మ్మ గారు చెప్పారు, అమ్మా నీ భర్తకి ఏం కాదమ్మా, ఈ లోకములో భయపడగలిగినటువంటి క్యాన్సర్ నీ భర్తకు వచ్చిన, చనిపోయిన లాజర్లు లేపిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు.
నీ భర్తకు వచ్చిన రోగము చిన్నది, భయపడాకంటే ఏ డాక్టర్ అయితే చెయ్యనన్నాడో, ఏ డాక్టర్ అయితే చూడనన్నాడో, ఏ డాక్టర్ అయితే ఇక ముదిరిపోయింది ఆపరేషన్ చేయమన్నాడో అదే డాక్టరు ఆపరేషన్ చేశాడు. ఈరోజు అక్క తన భర్తతో సంతోషంగా ఉంది. అందుకే అద్భుతాలు చూడాలి అంటే నువ్వు విశ్వాసం ఉండాలి. ఆశ్చర్య కార్యము నీ జీవితంలో చూడాలంటే, ఆశ్చర్య కార్యమును నీ జీవితంలో అనుభవించాలి అంటే విశ్వాసం ఉండాలి. నువ్వు ఎప్పుడు విన్నటువంటి కననటువంటి అద్భుతాన్ని నేను చేస్తాను. ఓ విశ్వాసి, నువ్వు కన్నీళ్లతో వచ్చినటువంటి దానం. అందుకే ఇలా చదువుకున్నావు, ఏమనింది? కన్నీళ్లతో విత్తువారు, చదువు మాట, కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పంట కోస్తారు. అదే ఇంకొక మాట చదువుదామా? అదే ఇంకో మాట ఏమనుంది? ఐగుప్తు మీకా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో, మీకా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం, అద్భుతములను 16వ వచనం చదువు ఒకరు. మీకు ఎవరు? ఇది పాయింట్ అమ్మా. నిన్ను రోజు గమనిస్తుంటారు అన్ని జనులు, అందరూ చూస్తుంటారు. నేను ఆ యొక్క గుడికి పోతుంది ఎలా ఉంది, ఆ యొక్క బడికి పోతా ఉంది ఎలా ఉంది, ఆ యొక్క దేవుని మార్గంలో నడుస్తున్నా ఉంది ఎలా ఉన్నారు. నిన్ను ప్రజలు, ఆ ప్రజలను బైబిల్ ఏమంటా ఉందంటే అన్యజనులు అని బైబిల్ అంటా ఉంది. ఎవరు? నేను చూస్తుంటారు కొంతమంది, వాళ్ళని చూసి ఏమంటారంట? చదువునా, అన్యజనులు అది చూసి తమకు కలిగిన బలము, అమ్మా మీరు ఆరాధిస్తున్న దేవుని ముందర మా దేవులు పనికిరారు, నిజంగా మీ దేవుడు బలవంతుడమ్మా అని వాళ్ళు సాక్ష్యము చెప్పగలిగినటువంటి కృప దేవుడు ఈ మాసములోనికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా చెప్దాం. నీవు కన్నీరు కార్చే వాడవుగా, కన్నీరు కార్చే దానవుగా ఇక ఉండవు. బైబిల్లో ఒక ఆవిడ దేవుని సన్నిధికి వచ్చింది. ఎలా వచ్చిందట? ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ. ఆ మాట చదువుదామా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము ఏంటి బైబిల్లో? లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం, 7:38. ఎవరంట? చదవండి. ఆ ఊరంతటిలో ఈ పాపకు, లేకపోతే ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టారు. ఏమని? నోరుతో చెప్పండి, నోరుతో చెప్పండి. ఇప్పుడు టమాటాలు అమ్మ గంప ఎత్తుకొని పోతుంది, నువ్వు పిలుస్తూ ఏం పిలుస్తావు? చెప్పండి. ఏమమ్మా? ఆమెనే రేపు ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చింది, ఏమని పిలుస్తావు? అంటే ఆమె నెత్తిన ఏదుంటే అదే పేరు. ఇప్పుడు ఈమెకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? ఆ పేరు అంటే ఆమె ఏమని అర్థం? పాపి అని అర్థం. అందుకే ఆమె గురించి రాయబడినటువంటి మాట మరోసారి చదువునా. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను, ఇక్కడ మీరు ఆగాలి. నేను బైబిల్ చదువుతూ ఉంటే నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది. ఏం డౌటు? చదవండి మళ్ళీ ఒకసారి. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, అంటే ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఎన్ని నీళ్ళు కావాలో చెప్పండి? ఎన్ని నీళ్ళు కావాలి? నోట్ తెరిచి చెప్పండి. జగ్గు నీళ్ళు. మన ఇండియాలో నీళ్లు ఫ్రీ దొరుకుతాయి కాబట్టి కొలాయి ఆన్ చేయడం, కాళ్ళు కడుక్కోవడం, మూతి కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, ఇట్టవులుగా వేయడం, అట్టవులుగా వచ్చాం. ఎవరైనా అమ్మ స్వర్ణమ్మ, అమ్మ సుజాతమ్మ, నువ్వు కన్నీళ్లతో కాళ్ళు గడుగు అన్నామనుకో, కన్నీళ్లతో కాళ్ళు గడవడం ఏమైంది అంటే ఎంత ఏడ్చాలిగా? ఇది చాలా ప్రాముఖ్యమైంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో.
ఆమె పాపాల నిమిత్తము దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తా ఉంది? చదువు మళ్ళీ ఒకసారి. వెనక వైపు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో, ఇది చాలా ప్రాముఖ్యం ఆడవాళ్ళారా, తల వెంట్రుకలు ఆడమనిషికి చాలా విలువైనటువంటివి. ఒక్క దువ్వేటప్పుడు ఒక ఎంట్రుక ఊడిపోయిందంటే ఆ ఎంట్రుకను బట్టి ఏడుస్తుంటారు. డాడీ, మా పాప గురించి చెప్తున్నా, డాడీ ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, డాడీ యాపాకు వాడమంటావా, గోరెంటాకు వాడమంటావా, ఇంకోటి కరివేపాకు వాడమంటావా, ఇంకోటి ఏం వాడమంటావు, యాపాకు వాడమంటావా? మావాడు కిరోసిన్ వాడమంటాడు. మావాడేమంటాడు? కిరోసిన్ వాడు చిన్నారి అంటాడు. అంటే ఆడవాళ్లకు చాలా విలువైనటువంటివి తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకలు రాలాలి అంటే ఈ తల వెంట్రుకలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మనోళ్ళు, అక్కలు. హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఒకవేళ పిలక వచ్చిందంటే సిగ్గుపడిపోతారు పక్కన జడ చూసుకొని. అంటే యేసు కన్నా నాకేది మిన్న కాదనుకుంది. తన వెంట్రుకలు తీసుకొని పాదాలు తడిపి పాదాలను దేంతో తుడుస్తుంది? తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. చదువునా? ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ప్రవక్త అయిన ఎడల ఈమెను ముట్టుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకుంటాడు కదా అని డౌట్. ఇక్కడ అనుమానపు పిశాచులు అక్కడ కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా? నిజంగా ఉన్నారంటారా? ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది నాకు, దాదాపుగా ఎవరు కడుపుతో ఉన్న ఆడపిల్లలు చూస్తే నాకు ఒక్కొక్కసారి బాధలేస్తుంది. నా దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్తారు, అన్న కొడుకే. దాదాపు ఒక 4-5 ఏళ్ళ కిందట నుంచి నాకు చాలా సమస్య. మార్తమ్మక్కనే గుర్తొస్తుంది నాకు, మార్తక్కనే గుర్తొస్తుంది నాకు, పగిడయ్య మార్తక్క. ఆ అక్క ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు బాధపడినా అక్క బాధని చెప్తున్నా నేను, అన్నా నాకు కొడుకు కావాలన్నా, కొడుకు పుడితేనే మా ఇద్దరికి సమాధానం. ఆమె కడుపు మోసే కొద్దీ నాకు నొప్పులు వస్తున్నాయి, ఆమె కడుపు నెలలు వచ్చే కొద్దీ నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. మా ఆవిడ మరీ చిత్రంగా ఒకరోజు తోమతెరలో ఏడుస్తుంది, బావా అని. ఏమి అంటే, మా అత్తక్క ఇప్పుడెందుకు బతికొచ్చింది నీకు, ఇప్పుడెందుకు బతికొచ్చింది? 9 నెలలు బావా, వాళ్ళ సంసారం చెడిపోతుంది, నాశనం అవుతుంది బావా అంటే. ఏం కాదులే, ధైర్యంగా ఉంటే ఒకరోజు అన్నట్టుగానే ఫోన్ చేశారు, అన్న మా అత్తమ్మక్కని హాస్పిటల్కి తీసుకుపోయారు. లేచి కూర్చున్న మంచంలో సుజాతమ్మ న్యూస్ని, ఏం పిల్లోడంట, కొడుకా కూతురా. ఎప్పుడు పాస్టర్మ గారి నోటి నుంచి ఒక మంచి వాకు బయలుదేరుతాడు ఎప్పుడైనా కానీ. అంటే నేను చెప్తే ఒకవేళ ఆమెను పెంకులు ఎక్కించినట్టుంటుంది. అందుకే ఈరోజు ఆమె ఇప్పుడు ఆమెకు అభిమానులు ఎక్కువైపోయారు. అక్క నీ చేతితో బోని చేయక్క, అక్క నీ చేతితో 10 రూపాయలు ఇక్క, అక్క. నాకు కూడా ఇప్పుడు మీకు చెప్తున్నా, చెప్పకూడదు కానీ చెప్తున్నా, దాదాపు 25 ఏళ్ళ నుంచి పెళ్ళయింది మాకు. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఆమె చేతితో చెమ్ము నీళ్ళు తాగే బయటికి వెళ్తాను. కనీసం బయటికి రాయే అని కనీసం బయటికన్నా వచ్చి ఆమెతో మాట్లాడి పోయేస్తా అని చెప్పి పోతాను. నిజంగా ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, కొందరి నోటి వాక్కు ఎలా ఉంటుందంటే దేవుడు ఆమేనంటాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. నీ చేతిలో నీ కొడుకున్నాడు అనుకో, వాడు అనారోగ్యంతో దగ్గుతున్నాడు అనుకో, బావా డాక్టర్ కాడికి పోదాం బావా, మంచి హాస్పిటల్ చూడు బావా, ఎంతైనా పర్వాలేదు బావా అని తలుచుకోవడం కాదు. చేతిలో బిడ్డను తీసుకొని, దేవా వీడు నీ బిడ్డ నాయన, వీడు నీ కుమారుడు నాయన, ఏమి చేసినా చేసేయని చిన్న ప్రార్థన నువ్వు చేసుకుంటే తప్పకుండా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా చెప్పోసారి, బిగ్గరగా చెప్పు. సరే, ఫోన్ వచ్చింది, మా అత్తమ్మక్కని తీసుకుని పోయారు హాస్పిటల్కి. టూరిస్ట్ ఎదురుగా హాస్పిటల్ దగ్గరికి తీసుకుపోయారు. సరే, ఆదలాబదలా అప్పుడే పోయినా నేను. పోతే దేవుని చిత్తానుసారంగా మార్తమ్మక్కకు దేవుడు మంచి బహుమానం ఇచ్చాడు.
బహుమానం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను వాళ్ళ అత్త అనుకుంటా, విజయవాడ నుంచి వచ్చింది వాళ్ళ అత్త, పాస్టర్ గారండి డాక్టర్ చెప్తున్నారు బిడ్డ బతకాడండి, ఇదిగో నా చేతులు నీ చేతులు పెట్టుకోండి అని నా చేతికి ఇచ్చాను. ఏమనుకో మాకండి, ఆ బాబును పట్టుకుంటే నేను భయపడిపోయా ఆ వాసనకి. అప్పుడే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినాడు, రక్తపు మడుగులో నాకు ఆ పిల్లోని చేతిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, ప్రభువా ఈ బిడ్డ నీ బిడ్డ ప్రభువా, ఈ బిడ్డ నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఆ బిడ్డ తర్వాత వచ్చే ప్రతి ఒక్కరూ ఆశీర్వాద పుత్రులుగా మారాల ప్రభు అంటే ఒకటే ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డను మంచి ఆరోగ్యవంతులుగా మార్చి ఈరోజు ఆ బిడ్డ తర్వాత కూడా ఆ తల్లి కోరుకున్నట్టుగా మరొక బాబును కూడా దేవుడు అక్కడ చూడండి ఆడుకుంటున్నాడు. వాడు 4 ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లోడు, 4 ఆడపిల్లల తర్వాత మగపిల్లోడు, మగపిల్లల తర్వాత కూడా దేవుడు ఒక మగపిల్లోడు. అందుకే ఏమనింది తెలుసా, నువ్వు ఏడవడం మానుకో, ఊరుకోండు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ క్రియను సఫలము చేయగలిగిన దేవుడు ఆయన. అలా చెప్పోసారి. ఆమె ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి తన కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపుతూ తన వెంట్రుకలు తీసుకొని దేవుని పాదాలు కడుగుతుంది. పక్కన వాళ్ళు అనుకుంటున్నారు ఆ పాదాలు కడుగుతున్నది ఎవరితో తెలుసా ఆయనకు? ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటున్న అమ్మాయి ఎవరో తెలుసా? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒక మాట చదువుతావా? 44 వచ్చిన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములను నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. 47 వచ్చిన ఈమె విస్తారముగా ప్రేమించింది దేవుణ్ణి. మనం ప్రేమిస్తున్నావా? క్రిస్మస్ పండుగ వస్తుంది, ప్రభువా బట్టలు తీస్తానా మన ఆయన తీస్తాడా? ఇప్పుడు నుంచే ఎవరో పాట పాడేటప్పుడు నాకు నిజంగా క్రిస్మస్ పండుగ అనిపించింది. ఏం వెలిసింది? తార వెలిసింది. నేను సంతోషపడతాను క్రిస్మస్ పండుగ ఈరోజు ఏమన్నా అని. అనుమానం పెట్టుకోమాకండి, నీ రోగము పోతాదా పోదా అనుమానం పెట్టుకోకు, నేను బతుకుతానా బతకనా. అనుమానం పెట్టుకోకు నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ జీవితం గురించి. ఎందుకంటే ఆమె ఎక్కువగా దేవుని ప్రేమించింది. ఆమె పేరేం పేరు చెప్పండి. తన పాపాల నిమిత్తము దేవుణ్ణి ఎంతగా ప్రేమించిందో అందుకే ఆమె గురించి అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆమె పాపాలన్నీ ఏం చేశాడు అని చెప్పండి, ఎవరు తెలిసి క్షమించేశాడు. దేవునికి వద్దకు రండి, అప్పుడు ఆయన చెప్పండి దేవుని యొద్దకు మనం పోవాలి. ఆయన రాడు, మనం పోవాలి ఆయన దగ్గరికి. ఇప్పుడు రోగం వస్తుంది ఈ లోకంలో, ఒకవేళ కర్మల ఒకసారి వచ్చి నన్ను చూసిపోండి, తల చూసిపోండి, జ్వరం చూసిపోండి అంటే వచ్చి స్టెతస్కోప్ చేస్తాడు, ఆయన చెల్లిపోతాడు. అదే నడవలేని రోగం వచ్చిందనుకో, నువ్వు పోవాలి దేవుని డాక్టర్ దగ్గరికి. మనం కూడా దేవుని దగ్గరికి పోవాలి. అందుకే బైబిల్ ఏమంటుందంటే దేవుని వద్దకు రండి. ఎప్పుడు నువ్వు వస్తే, లోకం మామూలుగా చెప్పుకుందాం, నువ్వు వస్తే ఆయన వస్తాడు, నువ్వు రాకుంటే చెప్పమ్మా. ఇప్పుడు మీ పక్కింటి ఆమె ఉంది, నువ్వు పప్పేస్తే ఆమె శారేస్తుంది, నువ్వు శారేస్తే ఆమె పప్పేస్తుంది. నువ్వు పప్పేయకుండా ఆమె శారేస్తుందా? ఇది ఆడుంది సదిముఖంది,
పొద్దున్న లేచిన ఏం తింటుందో తెలియకుండా. దేవుని యొద్దకు రావాలి. అందుకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఎప్పుడు అమ్మా ఎప్పుడు? ఇప్పుడు నువ్వు హింసల్లో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు కష్టాల్లో ఉన్నావు కదా. ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తుంటాడు. ఏ వ్యాధితో ఉన్నావో, ఏ రోగంతో ఉన్నావో దేవుడు చూస్తుంటాడు. ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజెల్లెండ్లను, తల్లులను, పిల్లలను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదువని. ఈ మాట మా జీవితంలో నెరవేర్చబడింది, మా కుటుంబంలో నెరవేర్చబడింది. మా కుటుంబంలో ఈరోజు మందిరానికి ఎంతమంది తల్లులు తెలుసా? ఎంతమంది అన్నలు తెలుసా? ఎంతమంది చెల్లెళ్ళు తెలుసా? వాళ్ళు ఫోన్ చేయకపోయినా నేను చేస్తా ఖచ్చితంగా. అన్న బాగున్నారా, ఎట్లున్నారు పిల్లలు? పాస్టమ్మ గారు తప్పకుండా ఒక 6 రోజులు రీఛార్జ్ చేయకుండా పెట్టిన ఒక రోజు ఫోన్ కావాలని చూద్దాం ఎవరన్నా ఫోన్ చేస్తారన్నమాట. పాస్టమ్మ గారికి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. ఆమె అంటది, నన్ను మర్చిపోయినట్టున్నారు బాబా. ఒక్కరన్నా చేస్తారనుకుంటే దాదాపుగా వారం రోజులు. ఆ భయం ఇప్పుడు లేదు మాకు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఎక్కడైతే ఏ బంధువులనైతే రక్త సంబంధికులైతే కోల్పోయామో ఈరోజు ఎవరిని ఇచ్చారు తెలుసా? అక్కడ ఏమనుంది? ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు. ప్రసన్న ఎన్ని ఇండ్లు ఉన్నాయనుకునేది మీరు. ఈరోజు దానమ్మక్క ఇండ్లు మా ఇండ్లే, జాన్సక్క ఇండ్లు మా ఇండ్లే, రఫెన్న ఇండ్లు మా ఇండ్లే, సల్మాన్ అన్న బిల్డింగ్ కట్టిస్తున్నాడు, అది వాళ్ళు అనుకుంటారు కొడుకులు వర్షినోడు పెద్దోడు మాకు కట్టించాడు మా నాయన. కాదురా నాయన, అది కట్టించేది నాకు. కొట్లాడారు ఇద్దరు. అది నాకు అనుకుంటారు మీరు. అరే చిన్నోడు పెద్దోడు, అది మీకు కదా కట్టించేది నాకు. అది నా ఇండ్లు. హల్లెలూయా, హల్లెలూయా. అది నా ఇండ్లు. అందుకే ఎక్కడైతే ఇండ్లును పోగొట్టుకున్నానో, ఎన్ని ఇండ్లు ఇచ్చాడు ఇప్పుడు? కుమారమ్మ ఇంటికి పోవచ్చు ధైర్యంగా. ఎవరవన్నా నారాయణమ్మ ఇంటికి పోవచ్చు. ఎందుకు? దేవుడు నన్ను నా క్రియలన్నిటిని సఫలం చేశాడు. ఒకప్పుడు ఏ ఇంటికి పోతే ఆ ఇంటికి భయం, వీడెందుకు వచ్చినాడు దరిద్రుడు అని. ఈరోజు అన్ని ఇండ్లు, చెప్పండి అన్ని ఇండ్లు. ఇప్పుడు రాజమ్మక్క కొడుకు పెళ్ళికి అందరినీ పిలిచింది. అందరం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తీసి తిని థ్యాంక్స్ అని చెప్పి వచ్చాము అక్కకు. అంటే రాజమ్మకి ఇంట్లో ఎవరిది? రేపో రానిచ్చింది. అట్టేంలే అక్క, ఎప్పుడైనా కానీ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకు? నువ్వు ఒకే ఇల్లు అనుకుంటున్నావు, కానీ రాజమ్మకి ఇల్లు కూడా. అందుకే అక్కడ రాయబడింది ఏంది? ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా. నన్ను అప్పుడే తాత చేశారు గోవిందపల్లెలు తాతం చేసేశారు నన్ను. మేరమ్మ వీళ్ళంతా నన్ను మీ తాత కాడివో, మీ అవ్వ కాడివో, మీ జేజి కాడివో. నేను నిజంగా వాళ్ళ కాడికి పోతే కూడా ఆ పిల్లలందరూ నన్ను తాత తాత అని ఉరుకుతారు సార్ నా కాడికి. నేను పక్క పోయి నా వయసు తెలుస్తుంది. వాళ్ళు వదలరు. తాతయ్య తాతయ్య. ఏమండి, మొన్న పుట్టినోడు తాతయ్యనే. ఇంకా రవెన్న పిల్లలు మరి నాకు ఒక పేరు పెట్టేశారు, దేవుడిని అంట. నేను దేవుడు వచ్చాడు నన్ను బైకులు. నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? పాట పాడుకున్నాం కదా, ఏమని ఓకే, అక్కడ ఏమని రాయబడింది అంటే, ఇప్పుడు ఈ హమందు హింసలతో పాటు నీకు ఇంట్లో బాగలేదనుకో, నీ భర్త కొట్టాడనుకో, నీ భార్య కొట్టిందనుకో, అమ్మా ఒక సీక్రెట్ చెప్తా నేను. నీకు ఇంట్లో గొడవలు అయినాయనుకో, పక్కింట్లో అక్కడిక్కడ పోయి వాళ్ళకి వెళ్ళి చెప్పుకో కాదు.
ఎవరైనా ఆత్మీయురాలు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు, 4 మంచి మాటలు మాట్లాడి నేను ధైర్యపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములు, ఇది చాలా ప్రాముఖ్యత. రవెన్న నాకు సంబంధం ఏంటో కానీ రవెన్న అంటే చెప్పండి సార్. దుర్గయ్య నాకు ఏం సంబంధమో తెలియదు కానీ అన్నా చెప్పండి అన్నా. మార్తమ్మకు రాజమ్మకు నాకు ఏం సంబంధమో తెలియదు కానీ అన్నా మీరే అన్న మాకు దిక్కు. నిజంగా ఈ బంధుత్వం ఎక్కడొస్తుంది తెలుసా? యేసుతో నూతన, యేసుతో ఉంటే సంతోషం. నాకు ప్రేమ కలిగిన అక్కలు నాకు దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు ధైర్యంగా చెప్తా ఉంటా, అక్కలేదు అనుకుంటా ఉంటే దేవుడు కొంతమంది అక్కలు నాకు ఇచ్చాడు. అందుకే అక్కడ ఏమన్నది, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కా చెల్లెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అక్కలో నాకు కదా, ఎంతమంది చెల్లెల్లో నిజంగా అన్నా బాగున్నారా సార్, తిన్నారా అక్క అన్నా, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు ఇస్తాడు. తర్వాత తల్లులను, ఎంతమంది నాకు ఇప్పుడు తల్లులు వెనక ఒకసారి కూర్చున్నారు చూడండి, మార్తమ్మక్క అందరు ఎంతమందో చూడండి. దేవుడు నాకు ఎంతమంది, ఒక అమ్మను కోల్పోయిన 3 సంవత్సరాల వయసులో. ఈరోజు వాళ్ళు అనే మాట ఏందో తెలుసా? నిన్న నేను 8 గంటలకేం పోయిన ఆశ్రమం కాడికి, దగ్గుకుంటా, నాకు ఫుల్ దగ్గు వచ్చేసింది. దగ్గుకుంటూ పెద్ద ఆమె ఎట్టుందో చూద్దామని, ఆరోగ్యం బాగాలేదని పోతే, నేను ఆమెను చూద్దామని పోతే ఆమె నా దగ్గరకు వచ్చి, ఇంత వేడి ఉంది, దగ్గుకుంటూ ఎందుకు వచ్చినావు, తొందరగా హాస్పిటల్ పో, ఇంజక్షన్ ట్యాబ్లెట్లు ఇప్పియాలా, ఏమన్నా తిన్నావా? బైకులో ఏడ్చుకుంటూ వచ్చా. ఎందుకో తెలుసా? నేను బాగా లేకుంటే నా భార్య చూడాలా, నా పిల్లలు చూడాలా. ఎక్కడో ఆశ్రమములో ఆ తల్లి చెప్తుంది, ఏమని తెలుసా? పోయి పండుకో అయ్యా, త్వరగా జ్వరం వచ్చినట్టుగా. అక్కడ ఏమంటుంది బైబిల్లో? తల్లులను, తర్వాత పిల్లలు. ఈరోజు పిల్లల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఏమనుకోసారి నాకు, అరే త్వరగా ఇంటికి పోనరా అంటే పోతాం లేకుండా ఈ వాకిట్లో పోయి ఆ వాకిలు వెళుతారు. ఆ వాకిల్లో రే ఇంటికి పోనరా అంటే ఆ వాకిల్లో పోయి ఈ వాకిల్లో వచ్చేస్తారు. ఎంత పోనరా అని చెప్పినా కానీ పోనరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అమ్మ, ఒక నాయన, ఒక తమ్ముడు, చెల్లెలు ఉంటారు. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని నేను పంపిస్తుంటా. వాళ్ళు పోను కానీ పోరు. ఎందుకంటే హింసలలో ఉన్నప్పుడు నేను ఏడ్చిన ఏడుపును నా దేవుడు చూశాడు. తల్లులు కావాలా, అమ్మలు కావాలా, అన్నలు కావాలా, చెల్లెళ్ళు కావాలా, నా అన్న వాళ్ళు నాకు కావాలని అప్పుడు ఏడుస్తే చెప్పండి, అప్పుడు ఏడుస్తే చెప్పండి, దేవుడు ఇప్పుడు తీర్చాడు. నెరవేర్చబడిందా లేదా? చెప్పండి, నెరవేర్చబడిందా లేదా? అందుకే అక్కడ ఒక మాట రాయబడింది, జనమా జనమా నువ్వు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా. నీ కన్నీళ్ళు వృధా కావు చెల్లి, బాబు, తమ్ముడు, నీ కన్నీళ్ళు వృధా కావు, నీ కన్నీళ్ళు వేస్ట్ కావు. అయితే ఆ కన్నీళ్ళు ఎక్కడ గార్చాలి తెలుసా? ఎక్కడ గార్చాలి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించి సాగేదను, సాగిలపడి దేవుని సన్నిధిలో. అందుకే అక్కడ రాయబడింది గ్యారంటీగా. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. అది కాదు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము. ఇప్పుడు కొన్ని కుటుంబాలు నాకు తెలుసు బాగా, ఈ మాట చాలా ప్రాముఖ్యత చెప్పి నేను ముగిస్తా. చాలా చెప్పింది ముగిస్తా అని ముగించకుండా వెళ్ళిపోతాను ఫ్లోటింగ్లో వాక్యం. సియోనులో
యెరూషలేములో, సియోను అనగా దేవుని మందిరముల్లో, యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో ఒక జనము కాపురము. ఇది చాలా ప్రాముఖ్యత. కాపురం అంటే స్టాండర్డ్, ఒక స్తంభముగా. మేము ఆ సంఘానికే వెళ్తాము, ఎక్కడ పడితే అక్కడ తిరగము, ఎక్కడ పడితే అక్కడ తూనిగెళ్ళి ఎక్కడ తిరగము. తూనిగ తెలుసా మీకు? తూనిగ చూసారు ఎప్పుడైనా? కొద్దిసేపు ఈడుంటుంది, కొద్దిసేపు ఆడుంటుంది, కొద్దిసేపు పెద్ద చెట్టు మీద ఉంటుంది, కొద్దిసేపు చిన్న చెట్టు మీద ఉంటుంది, కొద్దిసేపు ఈ సంఘము, కొద్దిసేపు ఆ సంఘము. ఎవరి జీవితాలు అద్భుతాలు చేస్తాడు తెలుసా? చెప్పి నేను ముగిస్తాను. చదువు ఆ మాట. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? అంటుగట్టబడినటువంటి సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ముందని చెప్పా, ఏమనింది? సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము. ఇది చాలా ప్రాముఖ్యత. స్టాండర్డ్ కలిగినటువంటి వారి జీవితంలోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను ఇల్లు కట్టగలను. ఇల్లు కడతా నేను కూడా. ఆయననే నాకు కట్టేది. నువ్వు కట్టలేవు, జీవితాంతం కట్టలేవు నువ్వు. ఆయననే నా కారు కొనింది. నేను కూడా ఒక స్టాండర్డ్ ఫౌండేషన్, ఒక ఫౌండేషన్ కావాలి. ఏమని తెలుసా? నేను స్టాండర్డ్ మనిషిని, ఆ దేవుని మీద అత్తుకొని జీవిస్తా. కొంతమందికి ఏమంటారు దాన్ని? మైండ్ స్టెబిలిటీ, ఇంగ్లీష్లో, తెలుగు లేదంటారు. స్థిరముగా ఉండదు. కొంతమంది ఆడొక ఆయన కోటేసుకొని మంత్రాలు చేస్తానంటే ఆడిపోతారు. కొంతమంది ఈడ మంత్రాలు చేస్తా అంటే మంత్రాలకు చింతకాయలు కావరు. మీకు తెలిసి కూడా పోతుంటారు. ఆడేముందో చూద్దామని. ఒక ఆమె పోయిందంట. ప్రసాదంలో ఓన్లీ ప్రార్థన చేస్తాడు, ప్రసంగం చేస్తాడు, ఓన్లీ క్లాస్ ఆమెనని వెళ్ళి పంపిస్తాడు. ఆయన అయితే పోతానే ఏడ్చి అక్క 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 ఎట్టన్నాడట? అక్క అక్క అక్క. ఆమె ఏడుస్తుంది ఆయనతో పాటు. ఒక నెల తర్వాత నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఆడ ఏడుపు ఇంకా ఏడుపును చూసి పడిపోయింది ఆ ఎక్క. ఒక నెల పోయింది ఆడికి. ఒక 20,000 తీసుకురా అక్క, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే 20,000 ఇచ్చింది. 20,000 ఇచ్చి ఆ ఏడుపులో పడిపోయి నా దగ్గరికి ఒక 2 నెలల తర్వాత వచ్చింది. అన్న 20,000 ఇచ్చిన అన్న ఆయనకు ఏడ్చి ప్రార్థన చేసింటే ఇంకట్టు అనుకుంటే రోజు ఏడుస్తాను నేను పోయి. మా అత్తమ్మక్క సుజాత బియ్యం లేదన్నదక్క, రాజమ్మక్క టమాటాలు లేవక్క, కుమారమ్మ ఇడ్లీ కూడా తినలేదు కుమారమ్మ. నంగనాచి ఏడుపులకు పడిపోమాకండి విశ్వాసులారా, జాగ్రత్త. ఎక్కడుండాలి మీరు? ఏమంటుంది బైబిల్లో? సియోనులో, యెరూషలేములోనే. అది చాలా ఇంపార్టెంట్. అక్కడనే, ఆ మందిరములోనే, ఆ సేవకుడి దగ్గరే. ఇది చాలా ప్రాముఖ్యత. కొంతమంది మీకు తెలుసో లేదో డైరెక్ట్ చెప్తున్నా, లైవ్ ఉంది, లైవ్లోనే చెప్తున్నా. అర్చొద్దండి, లైవ్ ఉంది, లైవ్లోనే చెప్తున్నా. కొన్ని సంఘాలను పాడు చేసే సేవకులు బయలుదేరారు. కొన్ని విశ్వాస జీవితాన్ని పడగొట్టే సేవకులు బయలుదేరారు. జాగ్రత్త. నువ్వు అధమరిచి ఉన్నావనుకో, నువ్వు మైమరిచి ఉన్నావనుకో, బోల్తా పడిపోతావు. జాగ్రత్త. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం ఎవరి జీవితాల్లో ఉండదు తెలుసా? నువ్వు యెరూషలేము అనే దేవాలయంలో అంటు కట్టబడి. అందుకే అక్కడ చదువునాను ఒక మాట. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. అంటే స్టాండర్డ్. ఇప్పుడు ఆ స్థిరత్వం, ఆ ఇంట్లో స్థిరత్వం ఉన్న వారి జీవితాల్లో
వారితో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏమని? జనమా, నీకు ఒక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా ఒకరోజు, గ్యారంటీగా ఒకరోజు. మళ్ళీ నన్ను డౌట్లు అడగమాకండి. అన్న నేను బాగుపడతానంటావా? నేను బాగుపడతానంటావా? నా కొడుకు బాగుపడతాడంటావా? డౌట్లు పెట్టుకోమాకండి. నీ జీవితంలో దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరిగించునుగాక. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు నీ కుటుంబానికి నీకు దయచేయునుగాక.